నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని బసవతారక్ నగర్లో గల శ్రీ కోటమైసమ్మ సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆదివారం వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో స్వామివారి జన్మోత్సవం కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా నిర్వహించడం జరిగింది. లోకక్షేమానికి దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోరికతో అవతరించిన స్వామివారి ఆవిర్భావ దినాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. వేద పండితులు ప్రవీణ్ మహారాజ్, రోహిత్ శర్మ నేతృత్వంలో అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించబడ్డాయి. ముఖ్య అతిథిగా మల్లారంగుట్ట పిట్ల కృష్ణ మహారాజ్ హాజరై భక్తులకు సందేశం అందించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి అన్నప్రసాద వితరణ, తీర్థ ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. ఆలయ వ్యవస్థాపకులు పసుపులేటి సంధ్యాలక్ష్మి, గోపికిషన్ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్, రుక్మిణి, కోనేటి కృష్ణ, జనార్దన్, భీమరావు, కుమార్, కిషోర్, అక్షయ్, లింగం, గౌతమ్, బిల్లా విజయ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. शुभो मे अस्तु सदा शुभो यो वेदात् परः प्रोक्तो वेदान्ते तत्प्रतिष्ठितः तस्य प्रकृतेनस्य यः परस्व महेश्वरः श्री लक्ष्मी नारसिंहस्वामी देवताभ्यो नमः. दिव्य वेदोक्त सुवर्ण मंत्र पुष्पांजलिं समर्पयामि. नमस्कारान् करोमि. यानि कानि च पापानि जन्मान् இந்த எதிராஷர் இன்னருள கின்றுமிளக்காகி சிந்திராகவாதின் திரவர்தாம் இந்த உபதேச ரத்தினவாடு என்னை சிந்தையதன்னில் நாளும் சிந்திப்பார். எந்த எதிராஷர் இன்னருண்ட அலகோடி நூறாயிரம் மல்லாண்டு நின்றால் மணிவந்தான் ஒரு தேவடு செப்பிதிருக்காப்பு ஓடமின்னாரும் விரிவிந்தி 1000 பல்லாண்டு படிவாய் நீல் பலமார் பினில் வாய் என்ற மும்பியம் பல்லாண்டு கன்யாசிரம் சஞ்சாதம் கிருபா लक्ष्मी नारसिंह गोविंद. नारायणं निराकारं नरवीरं नरोत्तमं नरसिंहो नागनाथं च वन्दे नरकान्तकं. మరి బోధన్ పట్టణంలో బసవతారక నగరంలో మరి కోట మైసమ్మ లక్ష్మీ నరసింహస్వామి స్థానంలో వైశాఖ చతుర్దశి స్వాతి నక్షత్రయుక్తంగా ఈరోజు నరసింహస్వామి వారిని దర్శించిన ఆయన యొక్క జన్మోత్సవం కాబట్టి ఈరోజు ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం మరి ఉండాలని దుష్ట శిష్ట రక్షణ కోసము కాబట్టి అట్టి యొక్క నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటూ కూడా దినదిన ప్రవర్తనలో అభివృద్ధి కావాలి, వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా సహసహకరిస్తూ ఉండాలి. దేవాలయం ఒక్కరిది కాదు, అందరి ముందుకొచ్చి కార్యక్రమాల్లో పాల్గొనండి. ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం ఉండండి. ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహంతో అన్ని విధాలుగా సర్వే జన చతురాభవంతుగా ఉండాలని ఆశిస్తూ లక్ష్మీ నరసింహ గోవింద. నమో లక్ష్మీ నరసింహ. బోధన్ పట్టణంలో గల బసవతారక కాలనీలో ప్రతి సంవత్సరం కూడా ఆ లక్ష్మీ నరసింహుడు ఇక్కడ కొలువై ఉన్నటువంటి ఒక క్షేత్రంలో ఈరోజు వైశాఖ చతుర్దశి స్వాతి నక్షత్రయుక్తంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చేయడం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా మన పూజ్యులు శ్రీ కృష్ణపిట్ల మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో కాకుండా వారి యొక్క అనుమతితో వారి యొక్క పర్యవేక్షణలో మరి వేద పండితులైనటువంటి నిజామాబాద్ వాస్తవ్యులు రోహిత్ ఆచార్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మనం ఈ సంవత్సరం వచ్చాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామి కృపా కటాక్షాలు ఉండి మన ప్రామే కాకుండా యావత్ లోక కళ్యాణార్థం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి ఆ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని కోరుతున్నాం. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి వస్తు రూపేణ, ధన రూపేణ, సహాయ రూపేణ అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా
ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఉండి ఇలాగే అందరూ కూడా మన యొక్క హిందూ ధర్మంలో జరిగేటువంటి కార్యక్రమాలు ముందుండి ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేయవలసిందిగా మీ అందరిని కూడా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. లక్ష్మీ నరసింహ గోవింద. స్వామి దేవాలయం శ్రీ కోటమైసమ్మ సహిత లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బసవతారక నగర్లో ఈ రోజు ఆ నారసింహుడు జగత్పిత అయినటువంటి నారసింహుడి జన్మదినోత్సవము మరియు ఈ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా వేద పండితులు మన ప్రవీణ్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో మరి ముఖ్య అతిథులుగా మల్లారం స్వామి గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఎంతో మంది భక్తుల చేత చాలా గొప్పగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రోజు మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా నిర్వహించడం జరిగింది. కావున హిందూ బంధువులందరికీ, లక్ష్మీ నరసింహస్వామి భక్తులందరికీ ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు ఉండాలని ఆ స్వామి వారి యొక్క జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.